వైట్ డిశ్చార్జ్ని అరికట్టడానికి ఆయుర్వేద ఔషధం ఎలా తయారు చేయాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, వైట్ డిశ్చార్జ్ సమస్యకి ఇప్పుడు ఆయుర్వేద ఔషధం తయారు చేయబోతున్నాం కదా, ఏ మూలికలు తీసుకోవాలంటారు? ఇదేంటంటే వైట్ డిశ్చార్జ్ తగ్గడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు ఏంటంటే గర్భాశయం మీద పనిచేసేటువంటి కొన్ని మూలికలు, కొన్ని రసాయనంగా ఉపయోగపడేటువంటి మూలికలు రెండు కలిపి మనం ఒక ఔషధాన్ని తయారు చేద్దాం. ఇందులో మనం మొట్టమొదటి తీసుకునేది ఏంటంటే మోచరసం. మోచరసం అనేది ఏంటంటే ఒక చెట్టు నిర్యాసం, అంటే చెట్టు కాండం నుంచి వచ్చేటువంటి జిగురు పదార్థం లాంటిది అనమాట. ఇది చాలా ఒక ఔషధంలాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఏంటంటే తుమ్మ చెట్టు నుంచి వచ్చేటువంటి జిగురుతో తయారు చేస్తారు. ఇది మనకి రెడీగా కూడా బజార్లో దొరుకుతుంది. ఈ మోచరసానికి ఏంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ అంటే గర్భాశయం నుంచి అధికంగా వచ్చేటువంటి స్రావాలను నిలిపే గుణం దీనిలో బాగా ఉంటుంది. మోచరసాన్ని తీసుకుని దాన్ని మెత్తటి చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మనం ఔషధం తయారు చూపించడానికి కొద్దిగా మోచరసం చూర్ణాన్ని ఇందులో వేయండి. మీరు ఒక స్పూన్ తీసుకోమంటారని తగ్గించుకోండి. ఇంకా తగ్గించుకోవచ్చు, అలా వేస్తుంది. ఓకే అండి. డాక్టర్ గారు, తర్వాత ఏ మూలిక తీసుకోబోతున్నాం? ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది అశోక. డాక్టర్ గారు, ఈ అశోక గొప్పతనం ఏంటంటారు? అశోక అంటే అర్థమే శోకాన్ని పోగొట్టేది, అంటే బాధల్ని పోగొట్టేది అని చెప్పింది. ఆడవాళ్ళలో ఉండేటువంటి గర్భాశయ సంబంధమైన అనేక సమస్యలను తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కనుక దీనికి ఒక అశోక అని ఒక పేరు పెట్టారు. ఇదేంటంటే ఇది కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు, అంటే మోచరసం గురించి చెప్పినట్టుగానే గర్భాశయానికి ఒక మంచి టానిక్ లాగా ఉపయోగపడి అక్కడి నుంచి అధికంగా వచ్చేసేటువంటి స్రావాలను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే గర్భాశయానికి రిలేట్ అయినటువంటి ఈస్ట్రోజన్, ప్రోజెస్ట్రాన్ హార్మోన్ల మీద కూడా అశోక బాగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ అశోకను కూడా చెక్కను కూడా చూర్ణంలాగా చేసుకోవాలి, అంటే చెట్టు బెరడు అనమాట ఇది. దీన్ని కూడా చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. మనం కూడా కొంచెం చూర్ణాన్ని కలిపి చూపిద్దాం. మీరు మాత్రం 25 గ్రాముల పరిమాణంలో తీసుకుని ఇందాకటి మోచరసం చూర్ణంతో కలుపుకోండి. ఓకే డాక్టర్ గారు, తర్వాత ఏ మూలిక తీసుకోబోతున్నాం? మనం ఆ తర్వాత ఏం తీసుకుంటున్నాం అంటే లోధ్ర. ఈ లోధ్ర విశిష్టత ఏంటంటారు? లోధ్రాని మనం తెలుగులో చెప్పేటప్పుడు లొద్దుగ చెక్క అంటారు అనమాట దీన్ని. కొంచెం అంటే ఆయుర్వేదంతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లోధ్ర పేరు వింటూ ఉంటారు. అంటే గర్భాశయానికి సంబంధించినటువంటి అనేక సమస్యల్లో ఒక టానిక్ లాగా లోధ్ర మనకు ఒక టానిక్ లాగా కూడా రెడీగా దొరుకుతూ ఉంటుంది అనమాట. ఈ లోధ్ర చెక్క కూడా గర్భాశయానికి ఒక టానిక్లా ఉపయోగపడుతుంది. అలాగే దానికి సంబంధించినటువంటి హార్మోన్లలో ఏవైనా కనుక ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు తగ్గించడానికి కూడా లోధ్ర బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ కనుక ఒకవేళ గర్భాశయంలోంచి ఇన్ఫెక్షన్ల వల్ల కానివ్వండి, అక్కడ ఉండేటువంటి పుండు వల్ల కానివ్వండి జరుగుతున్నట్టయితే కనుక ఈ లోధ్ర దాన్ని తగ్గిస్తుంది. అలాగే స్రావాలను అరికట్టేటువంటి గుణం కూడా ఉంది. అంటే కేవలం వెజైనాలో సమస్య ఉండి ఇలా వస్తున్నా కూడా అక్కడి నుంచి వచ్చేటువంటి అధిక స్రావాలను తగ్గించే గుణం కూడా ఈ లోధ్రలో ఉంటుంది. లోధ్రను కూడా చూర్ణం, అంటే ఇది కూడా చెక్కే, అంటే చెట్టు బెరడు లాంటివి తీసుకుంటాం. దీన్ని కూడా చూర్ణం లాగానే చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. మనం కూడా కొంచెం ఈ లోధ్ర చూర్ణాన్ని కలిపి చూపిద్దామా? మనం ఇందాక ఎంత తీసుకున్నాం అలాగే సమానంగా వేయండి, అన్ని చూర్ణాలు సమానంగా వేసుకోవాలి. ఈ లోధ్ర చెక్కను కూడా తీసేసుకున్నామండి. తర్వాత ఏ మూలికను తీసుకుంటున్నాం? మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక ఏంటంటే ఉసిరి. ఉసిరి కూడా అందరికీ బాగా తెలిసిందే కదా. ఈ ఉసిరి ఏంటంటే చక్కటి రసాయనం అన్నమాట. ఈ రసాయనంగా ఉండటం వల్ల ఎక్కడైనా సరే ఏవైనా కణాలు సరిగా పనిచేయకపోతూ ఉంటే వాటిని సరిగా పనిచేయించేటువంటి గుణం రసాయనాలకు ఉంటుంది. అందులో ఏంటంటే ఉసిరిలో 6 రుచులలోనూ 5 రుచులు ప్రధానంగా ఇందులో ఉంటాయన్నమాట. అంటే మన ఆయుర్వేదంలో ఔషధాలన్నీ కూడా దానికి ఉండేటువంటి రుచిని బట్టి అది ఎటువంటి గుణాన్ని చూపిస్తుంది అనేటువంటిది చెప్తాము. అందులో ఏంటంటే 5 రుచులు ఉన్నాయి కనుక దీనికి చాలా చాలా అనారోగ్యాల మీద పనిచేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. ఉసిరికాయలు ఏంటంటే పెచ్చుల్లాగా తీసేసుకుని ఎండలో ఎండబెట్టకూడదు. ఎప్పుడు కూడా ఎండబెట్టమన్నా కూడా నీడలో ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టేసి దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. మనం కూడా కొంచెం ఉసిరి చూర్ణాన్ని తీసి ఇందాక చూర్ణాల్లో కలుపుదామా? ఓకే అండి, ఈ చూర్ణం కూడా తీసేసుకున్నాం. తర్వాత ఏ మూలిక తీసుకోబోతున్నాం? ఇంకా మనం వేయబోయేది ఆఖరి మూలిక
దీని పేరు యష్టి మధు. ఈ యష్టి మధు కూడా రసాయనం. అంటే ఏంటంటే శరీరంలో ఎక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చినా సరే రసాయనాలు వాడినట్టయితే కనుక మన శరీరమే తనని తను రక్షించుకోగలుగుతుంది. అంటే మన శరీరానికి ఉన్నటువంటి శక్తి మళ్ళీ బాగా పనిచేస్తుంది అనమాట. ఈ యష్టి మధు అలా రసాయనంలాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ కొంచెం గర్భాశయానికి అన్ని హార్మోన్లు కానివ్వండి ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉన్నట్టయితే దాన్ని కూడా సరిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. యష్టి మధుని కూడా చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణం కూడా సమానంగానే 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. మనం కూడా యష్టి మధు చూర్ణాన్ని కలుపుదాం ఇప్పుడు. ఓకే అండి, చివరి చూర్ణాన్ని కూడా తీసేసుకున్నాము. తర్వాత ఏం చేయబోతున్నాం? ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకోవాలి మనం. ఎందుకంటే ఇది ఔషధాన్ని మనం చూర్ణం రూపంలోనే వాడతాము. అందుకని దీని చూర్ణాలని బాగా కలిపేయండి. ఓకే డాక్టర్ గారు, మిక్స్ అయిపోయింది. దీని తర్వాత ఏం చేయాలంటారు? ఎంత మోతాదులో తీసుకోవాలంటారు? చూర్ణాలన్నీ రెడీ అయిన తర్వాత చక్కగా ఒక గాజు సీసాలో ఎప్పట్లానే చక్కగా గాజు సీసాలో పోసి ఉంచుకోండి. ఈ ఔషధం వాడడం ఎలాగంటే సుమారుగా ఒక 3 నుంచి 5 గ్రాముల పరిమాణంలో, అంటే కొంచెం పుష్టిగా లావుగా ఉన్న వాళ్ళైతే కనుక 5 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. లేదు నార్మల్ బరువులో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా 3 గ్రాముల పరిమాణంలో ఈ ఔషధం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 3 గ్రాముల చూర్ణాన్ని తీసుకుని దాన్ని చిన్న బౌల్లో పెట్టండి. ఇది సరిపోతుందండి? ఇంకో కొద్దిగా తీసుకోండి, అది చాలు. ఓకే అండి, తీసేసుకున్నాం. దాంట్లో కొంచెం పటిక బెల్లం చూర్ణాన్ని కలపండి. ఇప్పుడు అంటే దాంట్లో సరిపోయేట్టుగా సమానంగా కలపచ్చు. ఇలా కలిపేసినటువంటి ఈ చూర్ణాన్ని నాలుక మీద వేసుకుని నెమ్మదిగా చప్పరించుకోవాలి. అంటే చూర్ణం ఒకేసారిగా నోట్లో వేసుకుంటే కనుక ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. అందుకని కొద్దిగా నాలుక మీద వేసి చప్పరించుకుంటూ ఉదయం సాయంత్రం 2 పూట్లా కూడా ఆహారం తీసుకున్న తర్వాత ఒక 15-20 నిమిషాల తర్వాత ఈ చూర్ణాన్ని కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ వైట్ డిశ్చార్జ్ సమస్యను తగ్గించుకోవడానికి మనకి ఔషధం చాలా బాగా ఉపయోగపడుతుంది.